యమజ మంచి నిద్రలా ఉంది. తన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఛా, ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదు. అర్జున్ బాబు, నిద్ర పట్టడం లేదా అర్జున్ బాబు? అర్జున్ బాబు, రాత్రిపూట గసగసాల పాలు తాగితే తప్ప మీకు నిద్ర రాదు. అందుకే తీసుకొచ్చాను, తాగండి. కావేరి, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే బాగుండదు. వెళ్ళిపో. వెళ్తాను అర్జున్ బాబు, ముందు మీరు ఈ పాలు తాగండి. కావేరి, ఒక్క నిమిషం. నువ్వు మా ఇంట్లో వంట మనిషివేనా? నిజం చెప్పు. అదేంటి అర్జున్ బాబు? ఒక వంట మనిషి యజమాని గురించి ఇంత కేర్ తీసుకోదు. పాలు తాగకపోతే నాకు నిద్ర రాదు అన్న విషయం గుర్తుపెట్టుకుని మరీ పాలు తీసుకొచ్చావు. నువ్వు ఇంట్లో వంట మనిషివి కాదు, అంతకు మించి ఏదో ఉంది. ఉంది అర్జున్ బాబు, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. చెప్పు కావేరి, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అది కాదు అర్జున్ బాబు, నేను మీకన్నీ చెప్పలేకపోతున్నాను, కొన్ని దాస్తున్నాను. నిజమా? ఏంటది? ఏం దాస్తున్నావు? అర్జున్ బాబు, అసలు మన పరిచయం ఎలా జరిగిందో తెలుసా? ఒక గొడవతో మొదలైంది. ఆ తర్వాత ఏదో బంధం మనల్ని ఒకే చోట ఉంచింది. ఒకసారి ఏమైందో తెలుసా అర్జున్ బాబు? ఒకరోజు మీరు కావేరి, కావేరి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అది కాదే అమ్మజ, తన తప్పేం లేదు. నాకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే తను పాలు తీసుకొచ్చి ఇచ్చింది. మీరుండండి. నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో ఇలా ఎవరైనా వస్తారా? నా భర్తకి ఏం కావాలో నేను చూసుకోలేనా? యమజ, ఎందుకలా సీరియస్ అవుతున్నావు? జరిగిన దాంట్లో తన తప్పేం లేదని చెప్తున్నాను కదా. అది కాదండి, మీకు నిద్ర పట్టకపోతే నాకు చెప్పాల్సింది కదా, నేను చూసుకునేదాన్ని కదా. నేను నీ దగ్గరకు వచ్చాను యమజ, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే ఇలా బయటకు వచ్చాను. నా బాధ చూడలేక కావేరి పాలు తీసుకొచ్చి ఇచ్చింది. దానికే ఎందుకంత గొడవ చేస్తున్నావు నువ్వు? కావేరి, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళి ఇక్కడి నుంచి. కావేరి, ఆగు. సారీ కావేరి.
యమజ కోపంలో ఏదో మాట్లాడింది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు.